ఒక సభ్యుడు వచ్చి ఏదేదో ఎవరి గురించో మాట్లాడి ఆ డబ్బులందని ఈ డబ్బులందని అని ఏది పడితే అది మాట్లాడేస్తే విని ఊరుకోవడానికి అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈరోజు గవర్నమెంట్ మేము ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పి నేను స్టార్ట్ చేశాను అధ్యక్ష. మాట్లాడితే ఆ సభ్యుల్లో చాలా మంది రెడ్ బుక్ అన్నారు. ఎస్, నేను రెడ్ బుక్ కి కన్ఫైన్ ఉన్నా. మా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి మీటింగ్ లో కూడా తీసుకెళ్లి రెడ్ బుక్ చూపించారు. ఆ రెడ్ బుక్ చూసి నమ్మారు కాబట్టి 164 సీట్లు మా ఎన్డీఏ గవర్నమెంట్ కి వచ్చింది అధ్యక్ష. ఆ రోజు శాంతి భద్రతలు కాపాడుతాం నమ్మకం మా ఎన్డీఏ కూటమి సభ్యుల మీద ప్రజలకు ఉంది. ఆ రెడ్ బుక్ ద్వారానే అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని ప్రజలు నమ్మున్నారు. ఆ రెడ్ బుక్ ద్వారానే ఎవరైతే అన్యాయాలు చేశారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తారని చెప్పి ప్రజలు నమ్మున్నారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, ఆ రెడ్ బుక్ వల్లే. ఆ రెడ్ బుక్ చూసి భయపడిపోయి దాని గురించి మాట్లాడి మేము రిప్లై ఇస్తే వినే ఓపిక లేక ధైర్యం లేక వాకౌట్ పేరిట పారిపోతే ఈ రోజు మేము ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజు సభ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు సమాధానం చెప్పినా కూడా వినే ఓపిక మీకు ఉండదు, వినే పరిస్థితి మీకు ఉండదు, వినే స్థాయి కూడా మీది కాదు. కాబట్టి ప్రజలకు సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. ఈ రోజు మా గవర్నమెంట్ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే నినాదంతోనే ఉంది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకునే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, మెయింటైన్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అనే దృష్టితో మెయిన్లీ ట్రైనింగ్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ టూల్స్ అండ్ టైమ్లీ రెస్పాన్స్, ఈ TTT విధానం ద్వారా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, మీ అందరికీ తెలుసు మనకి శాంతి భద్రతలు మరియు చట్టం అనేది అధ్యక్ష, అది కాపాడడం అనేది పరిపాలన బాధ్యత మాత్రమే కాదు అధ్యక్ష, అది రాజ్యాంగబద్ధమైన కర్తవ్యం. ఇందాక సభ్యులు మాట్లాడుతూ ఆర్టికల్ 21 గురించి మాట్లాడారు. దానికి 100% కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సభాపూర్వకంగా ప్రజలకు నేను చెప్తున్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష, మీకు అందరికీ తెలుసు ఈ రోజు ఆ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, పర్యాటకం ముందుకెళ్లాలన్నా, ప్రజలు మనశ్శాంతిగా బతకాలన్నా, భద్రతగా బతకాలన్నా ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది ఎఫెక్టివ్ గా పనిచేసే పరిస్థితి రావాలి. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్ లో కూడా ఆ శాంతి భద్రతలు లేవు కాబట్టి వచ్చే పరిశ్రమలన్నీ వెనక్కి పారిపోయాయి. వచ్చి పెట్టుబడులు పెడతామన్న పెట్టుబడిదారులు కూడా వెనక్కి పారిపోయే పరిస్థితి. ఒక ఉద్యోగం లేక యువత కూడా గాంజాకి, డ్రగ్స్ కి అలవాటు పడిపోయి జీవితాన్ని చిత్రం చేసుకున్న పరిస్థితి. బయటకు వచ్చే మహిళ మళ్ళా తిరిగి ఇంటికి వెళ్తుందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు లా అండ్ ఆర్డర్ క్రమం ఎంత పర్ఫెక్ట్ గా మేము పనిచేస్తున్నామని చెప్పడానికి, ఈ భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పడానికి, ఈ లా అండ్ ఆర్డర్ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తానని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మేము చెప్తున్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా అధ్యక్ష, ఇందాక మీకు ఒక మొత్తం ఇంటిగ్రేట్ చేసి అమలు చేస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా బిఎడ్కి వచ్చేగల అధ్యక్ష, ఆల్రెడీ మేము FRS అనేది అమలు చేస్తాం జరిగింది. FRS ఆల్రెడీ అమలు చేస్తాం జరిగింది. ఇంతేకాకుండా ఇంజనీరింగ్ కూడా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ పెట్టినప్పుడు తప్పనిసరిగా పిల్లలు అటెండెన్స్ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక అక్కడ FRS అమలు చేయాలనే నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు మెథడాలజీ, పెడగాలజీ టైం టు టైం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన మనం SCRTని బలోపేతం చేస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ లో కరికులం ప్రతి సైకిల్ అప్డేట్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దాంతో భాగంగా ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డైట్స్ ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా మీరు చూస్తే ట్రైనింగ్ సెంటర్ లో ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. వివరాలు రెడీగా లేవు, బట్ డైట్ ని కూడా బలోపేతం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన వసతులు కల్పించాలి. నేను ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాను. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా పంపిస్తానని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా టీచర్ రిక్రూట్మెంట్ కి వచ్చి అధ్యక్ష 2019 నుంచి 24 మధ్యలో రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. డైట్ గానీ, బిఎడ్ గానీ, బీపెడ్ గానీ ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష. కానీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు నియమిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఆఫర్ లెటర్లు ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతి సంవత్సరం రిటైర్మెంట్స్ చూసుకుని DSC నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకున్న అధ్యక్ష.
పిల్లలపైన ఎక్కువ ప్రెషర్ ఉంది. ఆ ఎక్కువ ప్రెషర్ ని మనం ఎట్లా తగ్గించాలని దానిపైన గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. ప్రధానంగా సాటర్డేని నో బ్యాక్ డేగా ప్రకటిస్తాం జరిగింది. అంతేకాకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలపైన మనం సలహాదారుగా నియమిస్తాం జరిగింది. ఆయన ప్రవర్చనలు కూడా ఇప్పుడు ఆయన బాగా చెప్తాం జరుగుతుంది. ఇప్పుడే ప్రతి ఒక్కప్పుడైతే నెలకొకటి తిరుమల వెంకటేశ్వర స్వామి కొండలు 7 కాదు 7 కొండల వాడు కాదు 2 కొండలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోఎంఎస్ నెంబర్ 338 2005 సంవత్సరంలో జారీ చేశారు అధ్యక్ష. దానిపైన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్నో హిందూ సంఘాలు అందరూ కూడా పోరాటాలు చేస్తే ఆయన చేసిన తప్పుని తెలుసుకొని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి జీవోల్ని మరలా 2007 సంవత్సరంలో వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం అధ్యక్ష. ఆయన దానిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలి, ఈ తిరుమలను 7 కొండలకు అక్కడ ఉన్నటువంటి తీర్థాలు కానీ మార్గాలు కానీ అన్నీ కూడా దివ్యక్షేత్రంగా తిరుమల దివ్యక్షేత్రంగా దాన్ని పేర్కొంటూ ఆనాడు ప్రకటన చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అయితే ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో కూడా పోరాడారు అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఆ జీవోల్ని ఉపసంహరించుకోకపోతే మరలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఉపసంహరించుకుంటా అనేటటువంటి పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాటి శాసనసభలోనే చెప్పారు అధ్యక్ష. ఆయన అంతే కదా అధ్యక్ష, మీరు ఉపసంహరించుకున్న తర్వాత నేను కాలినడకన తిరుమలకి వెళ్తానని చెప్పి ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముందు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 338 7 కొండలు కాదు వెంకటేశ్వర స్వామి 2 కొండలే అని చెప్పి పరిమితం చేసినటువంటి జీవోని విత్డ్రా చేసిన తర్వాత ఆయన కాలినడకన నడిచి వెళ్ళేటటువంటి సందర్భం కూడా ఆనాడు జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తిరుమల తిరుపతినే కాదు అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి వారిని కించపరిచే విధంగా అక్కడ జరిగే క్రమాలని కూడా కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా ప్రచారాలు చేశారంటే పింక్ డైమండ్ పేరుతో వైసీపీ అసత్య ప్రచారం చేశారు. పింక్ డైమండే లేదు అధ్యక్ష. ఆనాడు మైసూర్ రాజా వారు ఉన్నటువంటి ఆభరణాన్ని రూబీ ఉన్నటువంటి ఆభరణాన్ని అది పింక్ డైమండ్ అని చెప్పి ఆనాడు అభూత కల్పనలు సృష్టించి మాట్లాడినటువంటి సందర్భం అధ్యక్ష. ఇది 2018లో జరిగింది అధ్యక్ష. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు, అది వారి కుటుంబ సభ్యులలో ఉన్న వారి దగ్గర ఉంది అని చెప్పి తప్పుడు అభిప్రాయాలు తప్పుడు ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే విష ప్రచారాలు అధ్యక్ష. ఆనాడు మనం చూస్తే అధ్యక్ష, టీటీడీ పరిపాలనలో టీటీడీ ప్రతిష్టని దిగజారుస్తున్నారని చెప్పి ఆ పింక్ డైమండ్ విషయంలో ఆనాడు టీటీడీ వాళ్ళు కోర్టులో కేసు దాఖలు చేశారు అధ్యక్ష. అంతేకాకుండా వారు దానికి 2 కోట్ల రూపాయలు కూడా ఫీజు చెల్లించారు అధ్యక్ష. ఇది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత అధ్యక్ష, ఏదైతే పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యుల దగ్గర ఉందని చెప్పి ఎన్నో ఫేక్ ప్రచారాలు చేసినటువంటి వ్యక్తులు వారు అధికారంలోకి వచ్చాక ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. ఆ రోజు అనేక రిపోర్టులు కానీ ఆ రోజు మునిరత్నం రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి దర్యాప్తులో కానీ అసలు అనే కార్యక్రమం ఉంటుంది, మెయింటెనెన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మనుషులమైనా ఆరోగ్యంగా ఉన్నా ప్రతి 6 మాసాలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తాం, టెస్టులు చేసుకుంటాం, ఆరోగ్యం బాగలేకపోతే మందులు ఆడి మన ఆరోగ్యాన్ని పరిశుభ్రం చేసుకుంటాం. అదేవిధంగా ఈ వ్యవస్థలో రోడ్లు కానీ భవనాలు కానీ ప్రాజెక్టులు కానీ ఏదైనా సరే మెయింటెనెన్స్ చేయవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. దుర్మార్గం ఏమిటంటే 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ పాడి పరిశ్రమ శాఖ కానీ R&B కానీ ఏ శాఖను తీసుకోండి అధ్యక్ష, ఒక్క పైసా అంటే ఒక పైసా ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం ఈ వ్యవస్థలన్నీ నాశనమై ఈరోజు ఈ ప్రభుత్వం మీద అధికమైనటువంటి భారం పడడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మేము వచ్చిన తర్వాత
ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. చెప్పుకోవడానికి ఎవరికి వీలు కానిటువంటి సమస్యలు ఉన్నాయి. ఉన్నా సరే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రయారిటీస్ని గుర్తించి ఒక్కొక్క సమస్యని పరిష్కరించి ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి అధ్యక్ష. మొదటి ప్రశ్న పరికరాలు అధ్యక్ష. మా వెటర్నరీలో 4 రకాల హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. 1 గ్రామీణ పశు వైద్యశాలలు ఉంటాయి, 2 వెటర్నరీ డిస్పెన్సరీలు ఉంటాయి, 3 ప్రాంతీయ పశు వైద్యశాలలు ఉంటాయి, 4 వెటర్నరీ పాలిక్లినిక్లు ఉంటాయి అధ్యక్ష. గ్రామీణ పశు వైద్యశాలలో ఏఐ గన్లు అంటే కృత్రిమ గర్భధారణ పరికరాలు ఉంటాయి. ప్రాథమిక చికిత్స వాడే అన్ని ఏవైతే సిజర్లు కానీ బ్లేడ్లు కానీ ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష. ఉన్నాయి, సఫిషియెంట్గా లేవు, అవి కూడా సరి చేస్తాం అధ్యక్ష. వెటర్నరీ డిస్పెన్సరీలో పైన ఉన్నటువంటి పరికరాలతో పాటుగా మనకి పోస్ట్ మార్టం కిట్ ఒకటి ఉంటుంది, వెటర్నరీ డాక్టర్లు ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా ప్రాంతీయ పశు వైద్యశాలలో పైన ఉన్నటువంటి పరికరాలతో పాటుగా ల్యాబొరేటరీ పరికరాలు ఉంటాయి, పెద్ద శస్త్రచికిత్సలో వాడిన పరికరాలన్నీ ఉంటాయి అధ్యక్ష. వెటర్నరీ పాలిక్లినిక్లో పై ఉన్నటువంటి అన్నిటితో పాటుగా డీడీ డాక్టర్ కూడా ఉండి మేము సాధ్యమైనంత వరకు పరికరాలన్నీ ఇస్తున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, శాసనసభ్యులు కూడా రైతులకు ఎడ్యుకేట్ చేయాలి. 5 సంవత్సరాల్లో 2014-19 అధ్యక్ష ప్రతి సంవత్సరం కూడా ఏవైతే పశు వైద్య శిబిరాలు పెట్టేవాళ్ళం మీకు కూడా తెలుసు, జన్మభూమిలో కానీ ప్రత్యేక కార్యక్రమాల కింద పెట్టి ప్రతి ఒక్కరిని అక్కడికి పిలిచి మందులన్నీ సరఫరా చేసాం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక్క పశు వైద్య శిబిరం కూడా పెట్టిన దాఖలాలు లేవు. నేను మంత్రి అయ్యేసరికి అందరూ గగ్గోలు, ఏ హాస్పిటల్లో మందులు లేవు, పరికరాలు లేవు, సిబ్బంది లేరు, చాలా అస్తవ్యస్తంగా ఉండేది. మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో ప్రతి దగ్గర మా భర్త చెప్పినట్టు అలాగే మా ఇద్దరు చెప్పినట్టు కాబట్టి మేము దాని నిరసనగా ఇవాళ సంబంధించి వాకౌట్ చూస్తాం. అవునన్నా కదా, ఒక పని చేయండి, మీ టీవీలో కంపెనీ స్టేట్మెంట్ పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. దేశంలో ఉన్న పోలీస్ వెబ్సైట్ వాళ్ళ తాలూకా ఇచ్చిన వివరాలు చూడండి. దాన్ని బట్టి ఒక మేము చెప్పిన తప్పు అయితే రేపు సత్యబాబు గారు, ఎల్ఓపి గారు వాళ్ళ తాలూకా సభ్యులందరూ వచ్చి ఈ రకంగా చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, మీకు ఇదేం చెప్పింది మీరు చెప్పండి. అప్పుడు మమ్మల్ని మళ్ళీ మేము చెప్తాం. సిగ్గుపోయి నవ్విపోతారండి ఈ మాటలు చెప్పడానికి. ఎవరు అనుకుంటున్నారండి, ఏమనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం? ఏదో మాట చెప్పేసి కాలం పప్పు గడిపోతుందంటే జనం చచ్చిపోతారండి బయట. ఎంతసేపు కష్టకాలం చర్యలు, ఏ వైసీపీ నాయకుని కానీ ఏ నాయకుని కానీ అవమానపరచాలి, లేదు అతను ఇబ్బంది పెట్టాలి, లేదు వాళ్ళ మీద లేనిపోయిన కక్షలు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టాలి తప్ప ప్రభుత్వం గాలి కొలిసింది పరిపాలన ఈ ఒక్క అంశాలు అన్ని అంశాల్లో కూడా. అందుకు మేము ముందుకు వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉండండి. ఈరోజు శాసనమండలిలో లా అండ్ ఆర్డర్ మీద జరిగిన డిస్కషన్లో హోంమంత్రి గారు అనిత్ గారు విచిత్ర వాదన చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి బాధ్యతాయుతమైన పదవిలో హోంమంత్రిగా చేయవలసిన మాటలు, చేయవలసిన పద్ధతి కాకుండా కేవలం